మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ జరగనటువంటి వినూత్నమైన ఆలోచన చేశాం. ఆ ఆలోచన ప్రకారం 703 సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా. ప్రపంచంలో కూడా ఎవరన్నా చేశారో నాకు తెలియదు, కానీ మనది మాత్రం 100% చేసే అవకాశం వస్తుంది. ఇందులో మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా వచ్చి, హిస్టారికల్ డేటా ఉండి, ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి మళ్ళా రియల్ టైంలో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే డెసిషన్ని 99% ఎగ్జాక్ట్ డెసిషన్ కానీ ఇవ్వగలిగితే అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇన్స్పైరింగ్ టైం అన్నాను. ఇంత మునుపు మనం అందరం చాలా కష్టపడిపోయేవాళ్ళం. ఇప్పుడు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ కష్టం కాదు. అది ఇంప్రెస్ చేయడానికే నేను మాట్లాడుతున్నా. 42 పారామీటర్స్ కూడా బై నవంబర్కి వచ్చేస్తాయి. అదే సమయంలో ఇవన్నీ కూడా కూడా ఆల్గరిథమ్స్ అన్నీ ఎట్లా ట్రాయాలో అన్నీ చెప్తున్నాం. ఇప్పటికి 25 డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాం. అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే రియల్ టైంలో డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది మీరు చూసిన తర్వాత అసాధ్యం అనేది కాదు, ఏదైనా సాధ్యం. అయితే ఎవరైనా కానీ టెక్నాలజీలో ఇంకా వెనకబడితే ఫండమెంటల్గా ఆపరేషన్ పెద్ద కష్టం కాదు. ఆపరేషన్స్ వరకు మీరు నేర్చుకోగలిగితే మీరే ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉండే 2000 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 2000 మందికి విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అమలు చేసే బాధ్యత మీది. దానికి ఏమాత్రం రాజీ లేదు. సమిష్టిగా ముందుకు పోదామని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్, ఇక్కడ యోగాంధ్ర ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా సంతోషం. వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి. ఏదైతే మీరు చూస్తే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి 3,00,000 మంది సింగిల్ లొకేషన్లో యోగా వేసింది ప్రపంచ చరిత్రలో మంది. ఇంత మునుపు 1.47 ఉంటే ఈసారి 3,00,000 మందితో రికార్డ్ బ్రేక్ చేశాం. మీ అందరి ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం. రెండోది, వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్. 22,122 మంది గిరిజన స్టూడెంట్లు 108 నిమిషాల్లో సూర్య నమస్కార్ సముఖ్యంగా వేశారు. కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు. ఇది ఒక చరిత్ర. ఇది కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందనలు. దట్టు గిరిజన పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు, ట్రైబల్ స్టూడెంట్స్. ఇవి కాకుండా 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు వచ్చాయి. అవి కూడా ఇప్పుడే చదివినిపిస్తాం. ఇంత జరిగితే 0 ఇన్సిడెంట్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇది చూసిన తర్వాత ఎఫెక్టివ్ కొలాబరేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్మార్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. నా లెక్క ప్రకారం అయితే మన వాళ్ళు ఒక 40-50% టెక్నాలజీ వాడారు. 100% వాడితే ఇంకా ఎక్కడ కూడా ఇబ్బందే రాదు. పోలీస్ యంత్రాంగం కూడా 0 ఇన్సిడెంట్. నేను డిఐజీ గారిని చూశాను, చాలా పర్ఫెక్ట్గా ఫీల్డ్లో ఉండి నాయకత్వాన్ని ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. అక్కడ ఉండే కమిషనర్ గారు అందరూ బాగా పనిచేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్లో ఒక స్మాల్ యాక్సిడెంట్ జరగలేదంటే దానికి కారణం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ప్రికాషన్స్. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే పిఎంఓ కూడా ఇది సాధ్యమా, తెల్లవారుతో వీలవుతుంది అనుకున్న తర్వాత వచ్చి చూసిన తర్వాత మాత్రం దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆంధ్ర మేడ్ ఇట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఆ అవార్డ్స్ వచ్చినప్పుడు నేను పేరు చదువుతాం. ఏ అవార్డ్స్ వచ్చి